హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం బ్యాక్ నెక్ ట్రయాంగిల్ షేప్ ఎలా కట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ని అయితే తీసుకోండి. ఆది బ్లౌజ్ని తీసుకొని దీన్ని ఉల్టా దింపుకొని ఫస్ట్ మన లైనింగ్ మీద అయితే పరుచుకొని తర్వాత మన బ్లౌజ్ పొడవు అండ్ చూడండి షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకొని ఇంకో ½ ఇంచ్ ఖర్చుల కోసం చూడండి నేను చూపించిన విధంగా అండ్ చంకలోతు ఎంత ఉందో మన కుర్చీలో మన ఏంటి కుట్ల కోసం ఇంకొక ½ ఇంచ్ మార్కింగ్ అండ్ మన నెక్ ఎంత ఉందో అంతా వీళ్ళైతే 2 ఇంచెస్ తగ్గించి పెట్టమన్నారు కాబట్టి నేను 2 ఇంచెస్ తక్కువ పెడుతున్నాను. మీకు యాజ్ తీసి పెట్టమంటే యాజ్ తీసి అయితే తీసుకోండి. చూడండి, ఇవన్నీ మార్కింగ్స్ ఇలా గీసుకున్న తర్వాత వీటిని అయితే మనం చూడండి ఫస్ట్ తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో కూడా కొలుచుకుందాం. నడుము లూజు మనకి ఎంత వచ్చిందిగా ఇంత అయితే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని మనం స్కేల్తో అయితే మార్కింగ్ స్ట్రైట్గా అయితే కలుపుకుందాం. చూడండి, మనం ఇక్కడ చంకలోతు దగ్గర అయితే మార్కింగ్ వేసాం కదా, షోల్డర్ జాయింట్ దగ్గర అన్ని మార్కింగ్స్ అయితే వేసుకున్నాగా. చూడండి, ఇవన్నీ అయితే ఇలా కలుపుకుందాం. ఇవన్నీ మీరు స్ట్రైట్గా లైన్ గీసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. మరి వంక టింకర పడితే మనకు కుట్ట అనేది ఎక్స్ట్రా ఇట్లా మన బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్లు వస్తాయి కదా, అవి ఇందుకే మనం స్కేల్ తోటి స్ట్రైట్గా గీసుకోకపోవడం వల్లనే మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఇలా గీసుకునేటప్పుడు జాగ్రత్తగా గీసుకోండి. చూడండి, మనం షోల్డర్ దగ్గర కుట్ల కోసం ఒక ½ ఇంచ్ తీసుకున్నాం కదా, ఇవన్నీ అయితే ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మన వెనుక ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకునే ముందు చూడండి ఇలా ఒక 3.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక డబ్బా అయితే గీసుకోండి. ఫస్ట్ ఇదైతే 3.5 ఇంచులు అన్నమాట. టేప్తో ఉంటే టేపు, స్కేల్ అయితే స్కేల్ తోటి కొలుచుకోండి. దీని తర్వాత మనం కింద నెక్ అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 3.5 ఇంచులు అయితే 3.5 ఇంచుల వరకు అయితే మనం పెట్టుకోవాలి. 3.5 వరకు చూడండి ఇలా లోపలి మనకు నార్మల్గా 3 ఇంచెస్ అయితే పెట్టుకుంటాం కదా మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ అయితే. ఇప్పుడు ఇలా 3.5 వరకు పెట్టుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నాడలు కానీ లేదంటే బటన్ కానీ పెట్టుకోవడానికి పెట్టుకుంటాం కదా, అందుకే ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఇలా డ్రా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇలా స్కేల్ తోటి ట్రయాంగిల్ షేప్ అయితే మీరు డ్రా వేసుకోండి. చూడండి, ఇంతే. మనం నార్మల్గా పెట్టుకుంటే 3 ఇంచెస్ అయితే పెట్టుకుంటాం. ఇప్పుడు 3.5 పెట్టుకొని ఇలా అయితే మనం డ్రా వేసుకొని ట్రయాంగిల్ షేప్ అయితే డ్రా వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ బోట్ నెక్ షేప్ డ్రా వేసుకోవడానికి అయితే చూడండి ఫస్ట్ మనం ప్రతిదానికి ½ ఇంచ్ పెట్టుకుంటాం కదా, ఇదైతే కొంచెం 3/4 ఇంచ్ అయితే పెట్టుకొని మన రౌండ్ తిరిగే స్కేల్ అయితే ఉంటుంది కదా, ఈ స్కేల్ తోటి ఇలా షేప్ అయితే డ్రా వేసుకోండి. ఇది మనకు ఏ బ్లౌజ్ అయినా సరే 30 బిలో ఉన్న బ్లౌజ్లకు 1 ఇంచు అండ్ 30 ఎబోవ్ ఉన్న దానికి 1.5 ఇంచ్ అయితే మనం చంకలోతు అయితే పెట్టుకుంటాం కదా. చూడండి, ఇలా మనం ఒక 1.5 ఇంచ్ వరకు చంకలోతు అయితే ఆడ ఒక మార్కింగ్ వేసుకోండి చిన్నగా. ఇప్పుడు నేనైతే ఖర్చుల కోసం ఎక్స్ట్రా క్లాత్ నేను 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, మీరు మన నడుము చంకలోతు ఎంత ఉందో కూడా ఇలా బ్లౌజ్ తోటి కూడా కొలుచుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకొని మన 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అండ్ ఈ 2 ఇంచెస్ ఇటు స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ మనం ఈ మధ్యలో ఒక రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి. మనం రౌండ్ స్కేల్ లేదంటే మీరు చేతితోటైనా ఇలా రౌండ్ నేను చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మనకు ఇలా ఈజీగా అయితే అన్నీ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. చూడండి, మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే బ్లౌజ్ దీని పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఫ్రెండ్స్ అండ్ ఇదైతే 36 సైజు బ్లౌజ్ అండి. మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా ఆది బ్లౌజ్ తోటి తీసుకొని మనకు నెక్ డీపు మనం 30 బిలో ఇట్లా తీసుకుంటే ఈ బోట్ నెక్ కోసం అయితే ఒక 3 ఇంచుల డౌన్ అయితే పెట్టుకోండి. నేను 3.5 తీసుకున్నాను కదా, 3 ఇంచులు పెట్టుకుంటే మీకు సరిపోద్ది. ఇదైతే 3.5 ఎవరికైనా సరే 3.5 పెట్టుకుంటే మనకు ట్రయాంగిల్ లుక్ అనేది వస్తుంది. ఎంతకన్నా తక్కువ ఏం అవసరం లేదు. 3 అయితే మనం నార్మల్గా తీసుకుంటాం కదా. చూడండి, అందుకే ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే మనకు వచ్చేసింది కదా. చూడండి, ఇలా ఈజీగా మనం బ్యాక్ నెక్ ట్రయాంగిల్ షేప్ అయితే పెట్టుకొని డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన బ్యాక్ టక్స్ అయితే పెట్టుకుంటాం కదా, ఈ టక్స్ కోసం షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకొని ఈ మనకి డాట్ పొడవు వచ్చేసి నేనైతే 4 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు 3.5 అయినా 3 ఇంచెస్ అయినా సరిపోతుంది, 4 ఇంచెస్ అయినా పర్లేదు. చూడండి, ఇటు ఒక ½ ఇంచ్ ఇటు ఒక ½ ఇంచ్ ఇలా పెట్టుకొని మనం డాట్ని అయితే ఇలా డ్రా చేసుకుందాం. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా లాస్ట్కి అయితే సన్నం ఉండాలి, కింద అయితే ½ ఇంచ్ విడ్త్ తోటి ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు
ఇక్కడ మన 2 టక్స్ సమానంగా ఉండడానికి కోసం మనం ఇక్కడ డ్రా చేసుకున్న విధంగా ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మీకు స్టిచ్చింగ్లో ఈజీ అయితే అయిపోద్ది. చూడండి ఇప్పుడైతే మనకు ట్రయాంగిల్ షేప్ అనేది ఇలా ఈజీగా అయితే కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ మన ఫ్రంట్ ఎలా పెట్టుకున్నా కానీ బ్యాక్ డిజైన్ ఇలా అయితే చేసుకోవచ్చు. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద ఎలా కట్టేయాలో తెలుసుకుందాం. చూడండి ఇలా పెట్టుకొని మనం ఈ షేప్లని ముందే కట్టేయకుండా దీన్ని అయితే ఇలానే ఉంచి ఉల్టా మనం తింపుకోవచ్చు. అందుకే ఇలానే మనం పెట్టుకొని కట్టేసుకోవాలి. ఈ ట్రయాంగిల్ షేపు మీద ఏం కట్టేసుకోవద్దు, ముందుగానే ఇట్లా కట్టేసుకుందాం. దీని స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో యూస్ అయితే మీరు స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.